విశ్రాంతి తీసుకున్నాక సత్యనిష్ట గురువు మరలా శిష్యులను చూచి, నాయనలారా, ప్రత్యక్ష అనుభవం గురించి ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని మనం ఎలా గ్రహించామో దానిని అనుసరించి మీరు కూడా జీవించాలి. మీరు జీవించినప్పుడే ఎదుటివారు మీరు చెప్పేది నమ్మగలుగుతారు. మీరు ఆ విధమైనటువంటి జీవితం గడపలేక కపటంగా ప్రవర్తించి మీరు వ్యతిరేకంగా జీవిస్తూ చెప్పేవారికి మీరు బోధించే బోధనలు అవి వారు గ్రహించలేరు. ఎందుకంటే ఎప్పుడైనా నీతి చెప్తున్నాడు, ధర్మం చెప్తున్నాడు, న్యాయం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు అంటే అవన్నీ ఆచరించే వ్యక్తి అయి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది శీలం ప్రధానం. శీలం అంటే గుణం. గుణం ధర్మవిరుద్ధమైనటువంటి గుణాలు కలిగి ఉండకూడదు. జీవితం సత్యానికి దూరంగా ఉండకూడదు, సత్యానికి అనుకూలంగా ఉండాలి. వారైనా తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ భగవంతుడు మనకిచ్చింది ఇంతే అని తృప్తి పడుతూ జీవించాలి. ఆశాజీవులు ఎవరు కూడా జీవించడాన్ని ఆశపడతారు, జీవితాన్ని చాలా ఆనందంగా కొనసాగించాలని కూడా ఆశపడటంలో తప్పు లేదు. అందుకు తగిన కృషి కూడా చేయాల్సి ఉంటుంది. అలా కృషి చేయడంలో వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా నీతికి లోబడి ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి. భగవంతుడు ఏ నియమాలైతే విధించాడో ఆ నియమాలను ఆచరిస్తూ సంపాదించాలి. అత్యాశకు దురాశకు వెళితే కొందరికి ఏం జరిగిందో వీరు గమనించే ఉంటారు. ఈ పేదవారు కూడా అలాంటి దుస్థితికి వెళ్ళకుండా మనస్సుని నిగ్రహించుకోవాలి. మనసేమో లాగుతూ ఉంటుంది, ఈ పొరపాటు చేయి, ఆ పొరపాటు చేయి, దానివల్ల ఇంత సంపాదించగలవు, ఇంత లాభాలు వస్తాయి, ఇంత ఆనందం ఉంది అని అనుకొని ఇష్టం వచ్చిన రీతిలో సంపాదించి వీలైనంత వరకు ఎక్కువ సంపాదన సమకూర్చుకొని ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకొని చాలా ఖరీదైన విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కున్నట్టు అవన్నీ కూడా ఈ సంపాదించిన సంపదనతో కొనుక్కోవడం, కొని ఆనందిస్తూ అనుభవిస్తూ జీవించడం, అది మనం అందరం గమనిస్తూ ఉంటాం. ఎలా సంపాదించారు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు. వారందరూ కూడా ఎదుటిపడి ధైర్యంగా చెప్పలేరు, తప్పు అని చెప్పరు. ధనవంతుడిని ఎప్పుడైనా తప్పు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే చెప్పిన వాడి మీద ఆగ్రహం చూపించి వాడిని ఏదో విధంగా అనేక సమస్యలతో వేధిస్తారు. ఉదాహరణకు, ఇప్పుడు ఒక వ్యక్తికి అనంతమైన సంపద వచ్చింది, అతను ఏదో ఒక రూపంలో సంపాదించాడు. అయితే అది నైతికంగా సంపాదించలేదు, ధర్మబద్ధంగా సంపాదించలేదు. అతను ఏదో చేయరాని పనులు చేసి సంపాదించాడు, చాలా ఆనందిస్తున్నాడు, సుఖిస్తున్నాడు. ఈ ఆనందం సుఖం నువ్వు ఎలా అనుభవిస్తున్నావు, ఆ ఆనందాన్ని అట్లే పెట్టుకోవాలి లోపల. ఆనందాన్ని అలా పెట్టుకున్నప్పుడే తర్వాత నీకు వచ్చేటటువంటి పరీక్షలు దైవం చే వంచబడి, అంటే దైవ వంచితులు అంటారు, విధి వంచితులు అంటారు. ఇప్పుడు వీరిని దైవానుగ్రహం తప్పిన వారు విధి వంచితులు అనబడతారు. ధర్మాన్ని తాము నిర్వర్తించక అవినీతి కార్యక్రమాల్లో ప్రవేశించి అక్రమార్జనలు చేసి దివ్యాభరణాలు ధరించి కుటుంబం అంతా కూడా దివ్యాభరణాలు దివ్య వస్త్రాలు కట్టుకొని హాయిగా తిరుగుతూ ఎంత ఆనందిస్తున్నారో ఆ ఆనందాన్ని మనసులో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ జాగ్రత్త ఆనందం మర్చిపోకూడదు. మనిషికి అన్నీ సమకూరినప్పుడు అనంతమైన ఆనందం అతనిలోకి ప్రవేశించేస్తుంది. ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. అది ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేస్తారు. సో దాన్ని మర్చిపోయి పూర్తిగా ఇప్పుడు ధనం ఉంది కాబట్టి మనం ఇచ్చా రీతిలో ప్రవర్తించవచ్చు. దైవం కూడా మనకు సహకరిస్తుంది. దేవాలయాలు దర్శనానికి పోయినప్పుడు కొంత ధనం ఎక్కువ ఇచ్చేస్తే అక్కడ సులభంగా దర్శనం చేయించేస్తారు. ఇలా అనేక ఆలోచనలతో వారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అయితే వీరి సంపాదన అనైతికమైతే, ధర్మ విరుద్ధమైతే, సత్య దూరమైతే ధర్మ విధించేటటువంటి విలాస జీవితాన్ని కూడా అనుభవించాలి, అంతే సంతోషంగా అనుభవించాలి. ఈ వ్యక్తి యొక్క కర్మలు ఈ యొక్క కాలచక్రంలో ఎప్పుడో ఒకప్పటికి, అంటే అనంత కాల గమనంలో వీరికి వీరి జీవనానికి సంబంధించినటువంటి లెక్కలు తేలుతాయి. పాపపుణ్యాల లెక్కలు అంటాం దానిని. అది కాలం నిర్ణయిస్తుంది. దానిని విధాత అని అంటాం. విధాత అంటే బ్రహ్మ. ఆ కాలంచే నిర్ణయించబడినటువంటి కర్మల యొక్క ప్రతిఫలాలు. ఉదాహరణకు, ఒక వ్యక్తి
ఏదో అనేక విధాలుగా అవినీతితో సంపాదన అధికంగా సంపాదించేశాడు. అతని లోపల ఉన్నటువంటి చైతన్య పురుషుడు ఆత్మ అది చాలా పవిత్రమైంది, ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలనుకుంటుంది. ఈ మనసు మలినమైపోవడంతో పాటు అన్నీ కూడా మలినమైపోవడం వల్ల ఆ యొక్క ఆత్మకు మసి పూసిన మారేడికాయలా కనబడుతుంది, మసి పూసిన మట్టి బొమ్మలాగా మారిపోతుంది. ఈ ఆత్మలో ఉన్న దివ్య శక్తి మాత్రం మారదు. దివ్య శక్తి అలాంటి వ్యక్తులలో లోపల అంతర్గత మదనం అంటారు దాన్ని. ఆ యొక్క వేదన లోపల అనుభవిస్తూనే రాను రాను ఒక మానసిక అనారోగ్యంగా సృష్టించుకొని చాలా నరకయాతనమైన జీవితంతో బతకాల్సి వస్తుంది. ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు అవన్నిటిని డబ్బు పెట్టి కొనలేనివి కూడా అనేకం ఉంటాయి. చేసేది లేక స్వామి వివేకానంద స్వామి ఏమంటారంటే, మీరు చేసిన కర్మలకు మీరే బాధ్యులు. కాబట్టి మీరు అప్పుడు సంతోషం అనుభవించారు, ఇప్పుడు కర్మ ఫలితాలు వస్తున్నాయి, అవి మంచిదైతే ఆనందించండి, లేదా మీ కర్మలు చెడువైతే ఆ ఫలితాలు కూడా చెడుగానే ఉంటాయి, వాటిని కూడా సంతోషంగా సంతోషించండి. ఎందుకంటే ఆ కష్టాలన్నీ మీరు కొని తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని అనుభవించి తీరాలి. ఒక బరువు నెత్తిన పెట్టుకుంటే గమ్యం వరకు దాన్ని మొయ్యకుండా దారిలో విడిచిపెట్టలేము. మనసు కూడా అంతే. మనసులో ఉన్న అనేక భావజాలాలు అది నైతికంగా లేకపోతే, ధర్మ విరుద్ధంగా ఉంటే మానసిక రోగులుగా మారడం చివరికి ఖాయము. ఇది పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష ప్రమాణానికి నిదర్శనాలు. అలారా మనం ప్రత్యక్ష ప్రమాణం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ప్రమాణంలోనే అనుమాన ప్రమాణం అనేది ఉంటుంది. అంటే కొన్ని విషయాలను మనం అనుమానిస్తూ నమ్మవలసి వస్తుంది. ఇవైతే ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం, సత్యం మీద అసత్యం మీద మనకు తెలుస్తుంది. అప్పుడు సులభంగా మారాలనుకున్న వారంతా కూడా మారచ్చు, ఇబ్బంది ఏం లేదు. మారాలి అనుకున్నప్పుడు, మార్పు కావాలనుకున్నప్పుడు అది మంచి గుణమే కదా. మంచి రీతిలో మంచి దారిలో మారిపోయి సమాజానికి ఉపయోగపడుతూ ఉండేవాళ్ళు నిజంగానే ధన్యజీవులని చెప్పాలి. ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తూ భావనలు కలుగుతుంటాయో వాళ్ళని మూర్ఖులు అనాలి, పరమ మూర్ఖులు అని చెప్పాలి. పెద్ద చిన్న చెప్పేటప్పుడు పెద్దల యొక్క మాట కానీ గౌరవం ఇచ్చి దాన్ని ఆచరించాలి, పాటించాలి.